హలో ఎవ్రీవన్, ఈ వీడియో ఒక్కసారి పాజ్ చేసి ఇక్కడ డిస్ప్లే అవుతున్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన రీసెంట్ జీవో గవర్నమెంట్ ఆర్డర్ ఒక్కసారి చదవండి. చదివారా? నేను చదవగానే లిటరల్గా షాక్ అయ్యాను. 100 రూపీస్ ఒక గ్రామంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మన ప్రభుత్వాలు ఇప్పటివరకు ఇస్తున్న మనీ సంవత్సరానికి 100 రూపీస్. ఇవే గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాల్సిన ఒక జెండా కొనాలన్నా సరే అసాధ్యం. కొన్ని పాత జెండానే ఉంది, దాన్ని వాష్ చేయించి ఐరనింగ్ చేయించడానికి కూడా డబ్బులు సరిపోవు. 100 రూపీస్. అసలు 100 రూపీస్కి ఏమొస్తుంది? ఇప్పుడు వెళ్తే ఒక బ్రేక్ఫాస్ట్ వస్తుందేమో, కానీ ఒక పూట భోజనం కూడా రాదు 100 రూపాయలకి. కానీ అదే 100 రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ ఊరు మొత్తాన్ని ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోమని చెప్తుంది. అసలు ఇంత చిన్న పాయింట్కి వీడేంటి ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారని అనుకోవచ్చు మీరు. దేశ రాజధానిలోనూ రాష్ట్ర రాజధానిలోనూ ఇండిపెండెన్స్ డే చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఫ్లాగ్ హోస్టింగ్స్, అవార్డ్ సెరమనీస్ ఇవన్నీ మనం డీడీలో లైవ్ చూస్తూ ఉంటాం. కానీ బాగా ఆలోచిస్తే ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరగాల్సింది దేశ రాష్ట్ర రాజధానిలోనే, అది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రుల చేతుల మీదుగా కాదు. ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరగాల్సింది ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, దేశం అంతటా జరగాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఇచ్చిన ఈ 17 పబ్లిక్ హాలిడేస్లో కులం, మతం, వర్ణం, వర్గం, ప్రాంతం అని ఏ భేదాలు లేకుండా ప్రతి భారతీయుడు చేసుకోగలిగిన రెండు పండుగలు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే. కొన్ని వందల మంది ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిన స్వాతంత్రం. దీన్ని నిజంగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఏదో దేశ రాజధానిలో వేరే దేశ ప్రధానిని ముఖ్య అతిథులుగా పిలిచేసి అక్కడ సెలబ్రేట్ చేసేసుకుంటే సరిపోదు. రాష్ట్రంలో ఉన్న 1300 గ్రామ పంచాయతీల్లో జరగాలి ఈ సెలబ్రేషన్స్. యాక్చువల్గా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది. 32 ఇయర్స్గా ప్రతి గ్రామానికి 100 రూపీస్ ఇస్తుందంటే, అది కూడా ఇప్పుడు 2023లో కూడా అదే 100 రూపీస్ ఇచ్చి గ్రామం మొత్తాన్ని ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోమంటే ఎంత కామెడీగా ఉంది అసలు. చాలా క్యాజువల్గా ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూస్తే, ఎప్పుడో 32 ఇయర్స్ బ్యాక్ 100 రూపీస్ ఇచ్చారు. ఆ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఒక 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చిన 2023-24కి ప్రతి గ్రామానికి ఈ ప్రభుత్వం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి దాదాపు 20,000 రూపీస్ ఇవ్వాలి. 20,000 రూపీస్ ఎక్కడ? ఇప్పుడు ఇస్తున్న 100 రూపీస్ ఎక్కడ? ఈ 32 ఇయర్స్గా చాలా ప్రభుత్వాలు మారాయి, అడ్మినిస్ట్రేటర్స్ కూడా చాలా మంది మారుంటారు. ఈ 100 రూపీస్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్కి సరిపోతాయా లేదని కనీసం ఒక్కరైనా ఆలోచించారా? చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం, టర్న్ ద పేజ్, రన్ ద గవర్నమెంట్ అని. అంటే ఎక్కడైనా డౌట్ వచ్చినా, ఏదైనా రెఫరెన్స్ కావాలన్నా, ఆగిపోయినా ఉన్న పాత ప్రభుత్వం ఏం ఫాలో అయిందని ఒకసారి పేజ్ తిప్పి చూసుకోవడం, దాన్నే ఫాలో అయిపోవడం. ఎవరో ఎప్పుడో మొదలు పెట్టారు ఒక 100 రూపాయలు, ఆ నెక్స్ట్ ఏడు మళ్ళీ 100 రూపాయలు, మళ్ళీ ఏడాది కూడా ఇంకో 100 రూపాయలు, అదే 100 రూపాయలు కంటిన్యూ చేస్తూ వచ్చారు తప్పితే ఈ 100ని ఇంకో 100 పెంచాలా, అవసరాలు తీరుతున్నాయా, సరిపోతాయా అని కనీసం ఒక్కరైనా ఆలోచించారా? నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది ప్యూర్గా అడ్మినిస్ట్రేటర్స్ మిస్టేక్. అంటే ఏ దేశ ప్రధానం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రో కూర్చొని పాత జీవోలు అన్నీ తిరగేసి మళ్ళీ ఏమైనా సరిపోతాయా, పెంచాలా, ఇంత విశ్లేషణ జరుగుతుందని నేను అనుకోవట్లేదు. కానీ ఒక కలెక్టర్, ఆయన కింద ఉండే ఎంఆర్ఓస్ ఈ నిధులు ఏవైతే ఉన్నాయో ఇవి సరిపోవట్లేదు అని చెప్పి ఆ యాన్యువల్ మీటింగ్స్లోనో కింద నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను పైకి తీసుకెళ్లడంలో ఇంత దారుణంగా విఫలమయ్యారా ఇన్నేళ్ళని అనిపిస్తుంది. ఈ జీవో ఇష్యూ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ప్రజలకి ప్రభుత్వాలకి మధ్యలో ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ ఎలా వర్క్ చేస్తున్నారని అర్థం అవడానికి. అంటే ప్రజలతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకునే యాక్సెస్ ఉన్నది అడ్మినిస్ట్రేటర్స్కే. మనం ప్రతిదానికి ఏదో ఒక వసతి లేదనో, ఏదో ఒక ఫెసిలిటీ లేదనో కానీ మనం డైరెక్ట్గా మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలని, ఎంపీలని మాట్లాడేస్తాం. అయితే ఇక్కడ ప్రజల అవసరాలు ఏంటి అని ప్రభుత్వానికి చేరవేయాల్సిన మధ్యలో ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ ఎంత పూర్గా వర్క్ చేస్తున్నారో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ జీవో ఇష్యూ. ఒక చిన్న కార్పొరేట్ కంపెనీలోనే ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి, ఆ మేనేజ్మెంట్కి మధ్యలో ఒక రివ్యూ సిస్టమో, ఒక ఫీడ్బ్యాక్ మెకానిజమో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తేనే అది గ్రో అవుతూ ఉంటుంది. నేను ఇస్తున్న ఫుడ్ ఎలా ఉంది, నా ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది, ఇలా రకరకాల విషయాల మీద మేనేజ్మెంట్ కంప్లీట్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ప్రజాక్షేత్రంలో అయితే ప్రజల సమస్యల్ని డైరెక్ట్గా ప్రభుత్వానికి తీసుకెళ్ళగలిగిన యాక్సెస్ ఉన్నది ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్కే. ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అని ఐడెంటిఫై చేసి, లాస్ట్ ఇయర్ ఏదో ఒక పొలిటికల్ మీటింగ్లో ఒక గ్రామ సర్పంచ్ కనీసం జెండా పండుగ చేసుకోవడానికి కూడా గ్రామ పంచాయతీల్లో నిధులు లేవు అని చెప్పిన విషయాన్ని గుర్తుంచుకొని ఒక మైనర్ పంచాయతీ, 5,000 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీకి ఇప్పటివరకు 100 రూపీస్ ఇస్తున్న ఈ ఇండిపెండెన్స్ డే గ్రాంట్ని 10,000కి, అలాగే ఒక మేజర్ పంచాయతీ 5,000 కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న చోట ఆ 250 రూపీస్ గ్రాంట్ని 25,000 చేశారు. దీనికోసం ఒక ప్రపోజల్ పెట్టి చీఫ్ మినిస్టర్ గారితో అప్రూవల్ తీసుకొని ఈ 2024లో ప్రతి గ్రామానికి ఈ గ్రాంట్స్ వచ్చేలా చేశారు. దానికి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, సీఎం చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి. దీంతో పాటు ఇది కేవలం మన స్టేట్కి సంబంధించిందే కాదని
దేశం మొత్తం ప్రతి గ్రామంలో ఇలా గ్రాంట్స్ ఇవ్వాలని ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి కూడా ప్రతి గ్రామంలో ఈ గ్రాంట్స్ ఇవ్వాలని చెప్పి లెటర్ రూపంలో ఆయన అభ్యర్థించారు. మనందరికీ కూడా జనరల్గా ఉన్న పర్సెప్షన్ ఏదో ఇండిపెండెన్స్ డే అంటే స్కూల్స్లో ఏదో రన్నింగ్ కాంపిటీషన్స్ పెట్టేసి ఏదో గేమ్స్ ఆడించేసి ఆ రోజు జెండా ఎగరేసేసి వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చేసి జస్ట్ చాక్లెట్లు పంచేసి పంపించేయడం, లేదా ఒక సినిమా హాల్లో అసలు సంబంధం లేకుండా చాలా అశ్లీలత అనొచ్చు లేదా ఒక అవినీతి ఏవో రకరకాల కాంటెక్స్ట్లో వచ్చే సినిమాల ముందు కూడా ఒకసారి జనగణమన పాడేగానే మనం అందరం నిల్చుండిపోయి ఇదే జాతీయభావం అనుకొని, ఏదో ఒక పెద్ద క్రికెట్ స్టేడియం అందరూ ఉండగా ఒక పెద్ద మ్యూజిక్తో ఒక దేశభక్తి గీతం రాగానే అందరూ నిలబడి రోమాలను నెక్కబొడుచుకొని ఇదే మనం దేశానికి చేయగలిగింది అని అనుకోవడం కాకుండా ఒక్కసారి దేశంలో ఉన్న 2,50,000 పంచాయతీల్లో జాతీయ జెండా ఎగరేసి సెల్యూట్ చేసి జనగణమన అనేది పాడితే ఆ ఇంపాక్ట్ దేశ సరిహద్దుల్లో మన కోసం ఎప్పటికీ కాపలా కాస్తున్న, మన స్వతంత్ర్యాన్ని ఇప్పటికీ నిలబెట్టడానికి పగలు రాత్రి శ్రమిస్తున్న సైనికులకు సంఘీభావం తెలిపితే అది నిజమైన జాతీయభావం. ప్రతి గ్రామంలో ఈ జెండా సగర్వంగా రెపరెపలు ఆడాలి అనే ఒక థాట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయినందుకు నేను గర్విస్తూ ఒక 2-3 yearsలో ఈ దేశం మొత్తం ఇంప్లిమెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.